అంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి చరిత్రలో. కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో